దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన విశ్వాసులందరూ మీకు అందరికీ వందాలండి. ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన అదే విధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు కూడా ప్రభు అయిన యేసు నామం పేరిట శుభావందనాలు. ఈ రోజు సంఘములో అంటే బయట చెప్పుకున్నాం, అదే విషయం మళ్ళీ సంఘంలో చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించి చక్కగా శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈ రోజు అసలు దేవుడు మనకి ఏం మేలు చేస్తున్నాడో, మనం ఏం చేస్తున్నాం దేవుడి కోసం అనే విషయం మనం తెలుసుకుందాం. ఈ రోజు దేవుడు అసలు మన ఎందుకు ఏర్పరచాడు అంటే ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి ఏర్పరచాడు. ఆయన కొన్ని నియమాలు నిబంధనలు మనం పెట్టాడు. కొన్ని విషయాల్లోనే మనకి అసలు మనం ఆచరించమా అనేసి చిన్న చిన్న టెస్టింగ్లు పెడుతుంటాడు దేవుడు. అదే విధంగా దేవుడికి చాలా ఇష్టం. ఇప్పుడు ఒక చిన్న పిల్ల ఉందనుకోండి, ఆ చిన్న పిల్లకి రొట్టె ఇచ్చామనుకో, ఆ చిన్న పాప ఉంది, రొట్టె ఇస్తే మళ్ళీ ఏం చేస్తాం, ఆ పాపని కొద్దిగా అట్టకూడదు అంటాం. ఎందుకంటాం, మనం ఇచ్చాం రొట్టె కానీ మనకి పెట్టదా అనేసి మనం ఏం చేస్తాం, టెస్టింగ్ కోసం ఏం చేస్తాం, అమ్మ కొద్ది పెట్టమ్మా బతిమాలతో ఉంటాం. ఆ పిల్ల ఏం చేస్తుంది, కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలను బట్టి అక్కడ ఉంటది. కానీ ఆ పిల్లని ఎందుకు పెట్టలేదు వంగడ వేసి గుద్దేస్తాం మనం. అర్థం కదా, ఆ చిన్న పిల్లకి తెలియదు, జ్ఞానం తెలియదు. ఇవ్వాలని జ్ఞానం తెలదు, అదే విధంగా ఇస్తే ఏమవుతుందని తెలియదు. కానీ దేవుడు అదే విధంగా దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఇచ్చిన వాళ్ళని ప్రేమిస్తున్నాడు, ఇవ్వలేని వాళ్ళని ప్రేమిస్తున్నాడు. తను ఆరాధించిన వాళ్ళని ప్రేమిస్తున్నాడు, ఆరాధించిన వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు. విగ్రహ ఆరాధన చేసిన వాళ్ళని దేవుడు చక్కని ఆహారం ఇస్తున్నాడు, ఆ దేవుని పూజించిన వాళ్ళు కూడా ఆహారం దయచేస్తున్నాడు. దేవుడికి పక్షపాతం లేదు. ఎందుకంటే దేవుడు అందరినీ కలుగజేశాడు కాబట్టి మనం అందరూ దేవుని ప్రజలం కాబట్టి దేవుడు మన ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనకి, ఏంటంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు మనం పాటించాలి. అదే విధంగా దేవుడు కూడా ఏం చేశాడంటే 6 దినాలు కష్టపడమన్నాడు. ఎన్ని దినాలమ్మా? 6 దినాలు. జాగ్రత్తగా చూసుకుంటే దేవుని యొక్క గ్రంథం నుండి లేవీలు రాసిన లేవీకాండం 27వ అధ్యాయము 30 వచనం మనం చదువుకుంటే, కాబట్టి భూధాన్యముల్లోనేమి వృక్ష ఫలంలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. ఏం చెప్పాడమ్మా? యెహోవా దేవుడు చెప్పాడంట. ధాన్యములోనేమి, భూమిలో ధాన్యం అనే ఏ పంట పండుతుంది అదంతా దేవునిది. వృక్ష ఫలంలోనేమి, వృక్షం అంటే ఏంటి? జామ పళ్ళు, ఈత పళ్ళు, మామిడి పళ్ళు, ఎన్ని పళ్ళు పలహారాలు అన్ని దేవునియే. భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవాకి ఇవ్వాలమా. ఎందుకంటే దేవుని యొక్క సొమ్ము. అంటే 100 కాయలు కాసిందనుకో 10 కాయలు మన దేవునికి ఇవ్వాలి. 1000 కాయలు కాసిందంటే అందులో 100 కాయలు దేవునికి ఇవ్వాలి. కాయల రూపంలో ఇవ్వకపోయినా దాన్ని అమ్మేసి ధన రూపంలో కూడా మన దేవుడికి ఇవ్వచ్చు. కాబట్టి మొట్టమొదటిగా మనం 10వ భాగము దేవునికి అర్పించాలి. అమ్మ ఏ భాగమా? పాపం గారా ఏ భాగం అర్పించాలి? 10వ భాగము. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మీరు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు నేను చెప్తున్నాను. మీరు ఇస్తే దీవించబడతారు, ఇవ్వకపోతే దీవించబడతారు. ఇచ్చినా దీవించబడతారు, ఇవ్వకపోయినా దీవించబడతారు. కానీ మనం ఎక్కువ దీవించబడాలంటే దేవుని యొక్క మాట మనం వినాలి. అసలు మన దేవుని ఎందుకు ఇవ్వాలి? అసలు మీరు ధనం ఇస్తున్నారు కదా, ధనము దేని విషయంలో మీరు ఇస్తున్నారో దేనికి ఉపయోగపడుతుంది అని మనం చూసుకుంటే చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయము 21 నుండి 22 వచనాలు మనం చదువుకుంటే, నిర్గమాకాండము 35వ అధ్యాయము 21, 22. అక్కడ మందసము నిర్మించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళ హృదయ ప్రేరేపణ చెప్పిన ఇక్కడ దేవునికి కానుకలు అర్పిస్తున్నారు. చదవండి అమ్మా. 25వ అధ్యాయము 21 చదివితే ఏముందంటే, యవన హృదయము వాణిని రేపునో, యవన మనసు వాణ్ణి ప్రేరేపించునో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ట వస్తువుల కొరకును యెహోవాకు అర్పించిరి.
ఇప్పుడు మన ధన సహాయం మనం ఇస్తున్నాం, దేవుడికి ఇస్తున్నాం. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దేవుని యొక్క సేవ ఉపకరణములన్నిటికీ ఉపయోగపడుతుంది అనేసి ఇక్కడ తేటగా మనం తెలియపరచడం జరిగింది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు గుడారం, మందసం, టెబర్నికలు, చర్చ్ అంటే ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి వాళ్ళ ధనం తీసుకొచ్చారు. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే దేవుడు వాళ్ళు ప్రేరేపించాడు. వాళ్ళు ప్రేరేపించినప్పుడు వాళ్ళ హృదయంలో ఏదైతే ప్రేరేపణ వచ్చిందో ఆ ప్రకారము అక్కడ వాళ్ళు ధనము తీసుకు రావడం జరిగింది. ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును అంటే వస్తువుల కొరకు వారిని ఆ ధనం తీసుకొచ్చి వాళ్ళు అర్పించడము జరిగింది. మనం దేవునికి ఏ విధంగా మనము కానుకలు ఇవ్వాలి, లేకపోతే దేవునికి ఏ విధంగా మనం సమర్పించుకోవాలి అని చూడండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుంటే చక్కనైన మాట ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, 16వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుంటే, వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధి కనబడక నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చెప్పిన ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. నీ స్తోమత ఎంత ఉందో నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అంత ఇవ్వాలి. కానీ 2000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 15,000 ఇవ్వండి మీరు సరిపోరు ఆ స్తోమతకి. కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటారు, చర్చి నిర్మాణం కోసం ఎంత ఇవ్వాలి మీరు అంటే పాపం ఏం చేస్తారు, అప్పు చేసి తీసుకొచ్చేస్తారు. అలా విధంగా కాకుండా దేవుడు ఏమంటున్నాడు, మన శక్తి కొలది. ఒక్కొక్కరికి పాపం గారు ఒకలాగా ఇవ్వగలరు, మాణిక్యం గారు ఒకలాగా ఇవ్వగలరు, నేను ఒకలాగా ఇవ్వగలను, తర్వాత లక్ష్మి గారు ఒకలాగా ఇవ్వగలరు. వాళ్ళ స్తోమత కొలది దేవుడు ఇవ్వమన్నాడు. కానీ బలవంతంగా ఇవ్వమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి నీకు ఎంత తోస్తే అంత దేవునికి అర్పించాలి, దశమ భాగం ఇవ్వాలి. అదే విధంగా లోపల దేవుడి కోసం ఏదన్నా పని చేస్తున్నారనుకో, అప్పుడు అడిగితే ఆ పని కోసం నీ స్తోమత కొలతో నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అంత ఇవ్వాలనేసి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మన దేవునికి ఇవ్వవలసిన ధనాన్ని మనం దాచుకోకుండా దేవునికి అర్పించాలంట. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 మనం చదివితే చక్కనైన మాటలు మన దేవుడు ఇక్కడ పొందుపరిచాడు. చూడండి, తిమోతి ద్వారా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అపోస్తులైన పౌలు తిమోతికి పత్రిక రాశాడు. తిమోతికి ఆయన ఎవరో, తిమోతి పాస్టర్ గారు, అక్కడ పాస్టర్ గారిని నియమించాడు. అపోస్తులైన పౌలు సంఘంలో నియమించి అతనికి ఒక పత్రిక రాశాడు. మొదటి పత్రిక చక్కనైన మాట రాయడం జరిగింది. 6వ అధ్యాయము 17 నుండి 19 వరకు మనం చదువుకుంటే, చదవండమ్మా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ధనవంతులు ఏం చేస్తారు, ధనం పెరిగిపోతే వాళ్ళకి పిసినితనం వచ్చేది. మనకి దేవుడికి ఇవ్వాలని బుద్ధి కలదు. ధనవంతులు ఎప్పుడు ఏం చేస్తారండి, ధనం దాచుకుని అడుక్కునే వాళ్ళను నయం బేరాలు ఆడతారండి. ధనవంతులు ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడన్నా కూరగాయల దగ్గరికి వచ్చారు కారు మీద వస్తాడు, కానీ చాలా బేరాలు ఆడుతూ ఉంటాడు. కేజీ 20 రూపాయలు చెప్తే 2 రూపాయలకి ఇమ్మంటాడు. ఎందుకంటే ఎక్కువ సంపాదించేవాడు కదా, ఇంకా ఆడికి లేదా ఏం చేస్తాడు, బేరాలో ఆడుతూ ఉంటాడు అన్నమాట, ఇంకా ధనాన్ని సమకూర్చేద్దాం అనేసి. అదే విధంగా ఇక్కడ చూడండి ఏమంటాడంటే చక్కని మాట అన్నాడు. గర్వం వచ్చేద్ది, మనకి అహంకారం వచ్చేద్ది. అమ్మ డబ్బు పెరిగినప్పుడు ఏమవుతుందా మనిషికి, అమ్మ రాదా సడన్ గా పెరిగిపోద్ది, లెవెల్ పెరిగిపోద్ది లెవెల్. అప్పుడు దాకా తల దించుకున్న వాడు ఏం చేస్తాడండి అంటాడు, పైకి తెల ఎగరేస్తాడు. ఎందుకంటే వెనకాల ఉంది, వచ్చింది కాబట్టి ఏం చేస్తాడు, ఇహమందు ధనవంతుల వారు గర్విష్ఠులు కాక, గర్వంగా ఉండకూడదు, పూర్వస్థితి మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ స్థితిని మనం మర్చిపోకూడదు. అదేంటంటే అయ్యగారు, మరి నా చిన్నప్పటి నుండి మరి నేను ధనవంతుల కుటుంబంలో పెరిగాను మరి అని అంటే, అక్కడ కూడా ఏం చెయ్యాలి, మనం గర్వపడకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే గర్వపడొద్దు అంటున్నాడు. అస్థిరమైన ధనమందు, అమ్మ ధనం ఎప్పుడన్నా స్థిరంగా ఉంటుంది మన దగ్గర, అమ్మ ఉంటుందా,
మాణిక్యం గారు ఉంటుందా? ధనం మన చేతులు మారుతూ ఉంటది కదా. ధనవర్ధి దగ్గర పేదవాళ్ళ దగ్గరికి వస్తుంది, పేదవాళ్ళ దగ్గర నుండి అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, అడుక్కునే వాళ్ళ దగ్గర మళ్ళా ధనవంతుల దగ్గరికి వెళ్తూ ఉంటది. ఏమంటున్నాడండి? నమ్మిక పెట్టుకోవద్దు, ధనం మీద మీరు నమ్మిక పెట్టుకోవద్దు. సుఖముగా అనిపించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మకం ఉంచాలి. మన ధనం మీద నమ్మిక పెట్టుకున్నానికి ధనం ఉంటూ ఉంటది, లేకపోతే ఎగిరిపోదు. బళ్ళు వాడలు అవుతాయి, వాళ్ళు బళ్ళే పెడతా సడన్ గా. సడన్ గా ఒక్క నిమిషంలో ఏమవుతుంది? సడన్ గా ఒకసారి లాస్ వచ్చేద్ది. లాస్ వచ్చి ఏం చేస్తాడు? అంత ధనవంతుడు కూడా దరిద్రుడు అయిపోతాడు. ఒక్కసారి దరిద్రంగా ఉన్నవాడు ధనవంతుడు అయిపోతాడు. ఏం చెప్పలేము. ఇది ధనం వల్ల జరిగిందంటే ధనం వల్ల కూడా జరగకపోవచ్చు. అతని యొక్క అదృష్టం బట్టి అది జరుగుతుంది, కాలానుగుణంగా అది జరుగుతుంది. ప్రసంగం గ్రంథంలో మనం చదువుకోవచ్చు. ఈ విషయములన్నీ ఎవరు రాశారండి? సొలొమోన్ రాశాడు. చక్కగా ఉంటుంది. ఆయన యొక్క సూర్యుని కింద చూస్తున్న సమస్తం వ్యర్థమని మనకు రాయడం జరిగింది. కాబట్టి మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలి? ధనం మీద నమ్మకం ఉంచకూడదంట. దేవుని మీద నమ్మకం ఉంచి మనం దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడిస్తే మనకి అన్ని మేలు జరుగుతుంది. 18 చదువుకుంటే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనముతో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. ధనం సంపాదించేసుకునే పిల్లల కోసము ధారాళమైన ధనం సంపాదించేసుకోవడమే కాదు, మనం ఏం చేయాలండి? పేదలకి మనం ఏం చేయాలండి? ఇతరులకి అది మనం ధన సహాయము చేసేలాగా మనం ఉండాలనేసి మంచి క్రియలు చెయ్యాలి. ఏం క్రియలమ్మా? అది చెడ్డ క్రియలకి మనం ఉపయోగించకూడదు. పేదవాడిని ఇంకా పేదవాడిని చేసేయకూడదు. ఆ ధనాన్ని బట్టి ఏం చేయాలండి? వడ్డీలు ఇచ్చేసి దానికి బారు వడ్డీలు, ఎన్ని చక్ర వడ్డీలు అన్ని వేసేసి వాడిని ఇంకా పీక్ మీద అడిగేసి కిందకి మనం తొక్కేయకూడదు. వాడికి సాయం చేయాలి మనం అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి సత్క్రియలు చేయాలి, ఔదార్యం గలవారుగా మనం ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇతరులకు పాలిచ్చి వారిని ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. వాళ్ళకి కష్టంలో ఉంటే, బాధల్లో ఉంటే, వ్యాధుల్లో ఉంటే వాళ్ళని మనం ఆదుకోవాలి. మనం సంపాదించిన ధనము ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నువ్వు దేవుడు విస్తారంగా నీకు ధన సహాయం చేశాడు, అది పేదలకి పంచు, ఇవ్వు. నీకేమవుతుంది అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొరకు ధన నిధులను ఏం చేస్తాడంటే కూడబెడతాడు, నీ కోసం ఉంచుతాడు అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇతరులకి ఏమి చెయ్యాలి అనే విషయంలో కూడా ఇంకో మాట చెప్పడం జరుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటే చక్కనైన మాట ఇక్కడ రాసి ఉంది. చదవండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటే చక్కనైన మాట ఇక్కడ రాసి ఉంది. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకడి, అట్టి యాగములో దేవుని ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఏంటంటే ఉపకారమును. ఉపకారం అపకారం చేయొద్దు అనలేదు. ఉపకారం ఏంటంటమ్మా? మేలు చేయడం అంట. ఏ కారం అండి ఇక్కడ? ఉపకారం. ఏ కారం? అపకారం కాదు. ఏం కారం? ఉపకారం చెయ్యాలి. తర్వాత ధర్మము. ధర్మం అంటే ఏంటి? దానం. అంటే ఎవరన్నా అడిగారు అనుకో, అడిగితే ఇవ్వాలి, అడుక్కునే ఇవ్వాలి. ఎలాగమ్మ ఇవ్వాలి? మనం అడుక్కునే ఇవ్వాలి, అడిగిన ఇవ్వాలి. అడుక్కుంటే ఏంటి? మళ్ళీ రాదు, అడిగితే మళ్ళా వచ్చేది. రెండు మీకు అర్థమైందా? అడుక్కుంటే అది మళ్ళీ ఇచ్చేయడానికి మళ్ళీ రావాయి, అడిగితే మళ్ళీ వస్తాయి, అంతే కదా. రెండాట్లు తేడా మీకు అర్థమైందా? అర్థం చేసుకోండి. అడుక్కున్న వాడికి మనం ఇచ్చామనుకోండి, అవి మళ్ళీ తిరిగి రాదు, అడిగిన వాళ్ళకి మళ్ళా తిరిగి వస్తాయి. కాబట్టి నువ్వు రెండు విధాలుగా కూడా నువ్వు సాయం చేయాలనేసి ప్రభుపేట మనం చేస్తున్నావు. చదవండి అమ్మా. 16 ఉపకారం చెయ్య మర్చిపోకూడదు. యాగములు దేవునికి
ఇష్టమైనవి అంట. దేవుడికి ఇష్టపడతాడంట. మనం ఇతరులకు సాయం చేస్తే దేవుడు ఎంతో ఇష్టపడతాడనేసి ఇక్కడ చెప్పడము జరిగింది. కాబట్టి ఓ ప్రియనేస్తమా, నువ్వు ఉపకారం చెయ్యి, అపకారం చేయకు. అనేక మందికి మేలు చేసేవాడి కింద ఉండాలనేసి ప్రభుపేట మనం చేస్తుంది. అదే విధంగా మనం ఏ విధంగా దేవునికి ఇవ్వాలి అనేసి ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక బైబిల్ తెరిచి చక్కగా చదవండి. 9వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటే చక్కనైన మాట ఇక్కడ మనకి అపోస్తులైన పౌలు మనకు పొందుపరిచాడు. సనుగు కొనకయు బలవంతంగా కాకయు. అమ్మ దేవుడికి ఇచ్చిన, అయ్యో దేవుడికి నా దశంబాగా ఇచ్చేస్తున్నావు, 10,000 జీతం అమ్మ, ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు ఇవ్వాలి. 1000 రూపాయలు ఇచ్చినప్పుడు అనేసి ఏం చేయాలండి? సనుక్కోకుండా మనం దేవుడికి ఇవ్వాలి. కొంతమంది సనుక్కుంటే ఇస్తారు. అది దీవెని కాదు. ఎలాగివ్వాలి? ఆనందంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి అనేసి చెప్పడం జరుగుతుంది. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలను. నువ్వేమన్నా హృదయంలో అనుకుంటే దేవునికి సమర్పించాలి, లేకపోతే చాలా ఇబ్బందులను పాలవుతావు అనేసి ప్రభుపేట మనం చేస్తున్నాం. మన ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు, వేదనలు, బాధలు ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయంటే దేవుడికి మనం ఏదో చేసేద్దామని అనుకుంటున్నాం, మర్చిపోతున్నాం. మన స్తోమత కొలది మనం అనుకుంటున్నాం కానీ ఇవ్వలేకపోతున్నాం. అనుకోవద్దు అన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నిన్ను అడగలేదు. కానీ నువ్వు ఈ దేవుడికి ఇచ్చినప్పుడు నువ్వు ఎలాగివ్వాలంటే ఆనందంగా, సంతోషంగా ఇవ్వాలి. అనుకోకుండా నువ్వు ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే నువ్వు ఏదన్నా మనసులో నువ్వు అనుకున్నావు అనుకో, దాన్ని ఏమంటారండి, మనం దేవుడికి మనం ఇవ్వాలనేసి ప్రేరేపణ దాన్ని ఇంకోటి ఏమంటారా, మనం తలుచుకున్న దేవుని తలం కాదు, ఒప్పుకోవడం. దాన్ని దేవుడి దగ్గర ఏంటంటే మొక్కుకోవడం. మనం దేవుడి దగ్గర మొక్కుకోకూడదండి. మొక్కుంటే ఖచ్చితంగా చెయ్యాలి. మొక్కోకండి ఎవరన్నా దేవుడి దగ్గర. ప్రభా నేను ఇచ్చేస్తానని మొక్కేమనుకో చాలా ప్రమాదం. కాబట్టి అది దేవుడు బలవంతంగా తీసేసుకుంటాడు. దేవుడు ఏదో విధంగా అది లాక్కుంటాడు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే నీ హృదయంలో ఏదని అనుకుంటున్నావు అది వెంటనే దేవుడికి ఇవ్వడం వల్ల మనకి ఆశీర్వాదము, మహిమ, ఘనత, ప్రభావం అన్నీ మనకి దేవుడు అనుగ్రహిస్తాడనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత మంచి వాక్యం, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. ఎలాగివ్వాలమ్మా? ఉత్సాహంగా ఇవ్వాలి. దేవుడికి ఇచ్చినప్పుడు జాటి నీరసం పడిపోయి కింద మీద పడిపోయి ఇచ్చినప్పుడు వెనకలాగి జోబులు ఎట్టేసి మళ్ళీ జోబులు తీసి, కొంతమంది పర్సలు పెట్టి మళ్ళీ పర్స నుండి బయట తీసి ఇవ్వలేక ఎత్తే ఎవరండి దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వాదం కూడా దేవుడు ఇవ్వలేక మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దేవుడు మనలటోడు కాదండి, మానవుడు కాదని అంట. పాపం దేవుడు చాలా ప్రేమమేడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట ఆయన. కాబట్టి తన అద్వితీయ కుమార్ని ఈ లోకానికి పంపాడనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు దేవునికి ఇవ్వడం వల్ల నీకు లాభం ఏమైనా ఉందా అంటే, దేవుడికి ఇవ్వడం వల్ల నీకు వచ్చే ప్రతిఫలం ఏమైనా ఉందా అని చూసుకుంటే చూడండి. సామెతలు రాసిన గ్రంథం 28వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుంటే చక్కనైన మాట ఇక్కడ మనకి దేవుడు పొందుపరిచాడు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, చదవండమ్మా. సామెతల గ్రంథం నుండి 28వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం. అంటారండి అమ్మా, ఏం చెప్పాలి? అడుక్కున్నవాడు ఇంటికి బుడబొక్కలోడు వచ్చాడు అన్నట్టు మనం ఏం చేయాలండి? నేను అడుక్కుంటున్నాను, నా ఇంటికి మళ్ళీ నువ్వు నువ్వు వాయించుకుంటూ వచ్చావా అని మనం అనుకోకూడదా? మనకి ఉన్నదే స్తోమత కొలది. మనం బీదలకి ఇస్తే దేవుడికి ఆనందము కలుగుతుంది. కాబట్టి బీదలకి ఇచ్చేవానికి లేమి కలగదు. లేమంటే ఏంటమ్మా? కరువు కలదు, కరువు రాదు. అమ్మ పాపం గారు ఏంటంటే ఏం రాదు? కరువు రాదు. ఎవరన్నా వచ్చి అమ్మ నాకు బియ్యం లేదు, ఇలా చాలా ఆకలిగా పిల్లలకి ఆహారం లేదు, ఒక బియ్యం ఏమమ్మా, ఎంతండి తవడా లేదా 2 తవడా బియ్యం ఏమంటే మనం ఏం చేయాలండి? మాకే లేదమ్మా, అయ్యో నిన్నటి దాకా ఉంది, నేనేం చేశాను, ఎవరికి ఇచ్చాను? మా పిల్లకి పంపించేసాను, లేకపోతే మా అబ్బాయి ఎట్టుకోడు చెప్తాం కదా, సాగులు చెప్తాం కదా,
అలా సాకులు చెప్పకూడదు. అందులోనే మనకున్నదిలోనే అమ్మ తక్కువ ఉన్నాయమ్మా ఏమనుకోకో, ఈ పట్టుకెళ్ళు, నేను ఇది ఇవ్వగలను అంటే ఎంతో ఆనందపడతారు వాళ్ళు. ఎంతో ఆనందపడి ఆ బియ్యం పట్టుకెళ్ళి లేకపోతే అది ఏదో నువ్వు ఇచ్చింది పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ కడుపు నింపుకోవడం అనుకుంటది. తర్వాత కన్నులు మూసుకుని వానికి బహు శాపములు కలుగును. ఏం మూసుకొని? కొంతమంది కళ్ళు మూసుకొని ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే కొడతారు, తిడతారు, ఎన్ని చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే శాపములు వస్తాయి, వాళ్ళు శపిస్తారు. శాపములు కూడా మనకే రావడం జరుగుతుంది. దేవుడు కూడా చూస్తాడు, ఆహా నీకు ధనం ఉండడం వల్ల ఎలాగుందా అనేసి దేవుడు అతను ఏది పరిస్థితులు ఉందో ఆ పరిస్థితులకి నిన్ను రప్పించగలడు. కాబట్టి దేవునితోటి నువ్వు పెట్టుకోకు. ఎవరితోటైనా పెట్టుకున్నా పర్వాలేదు, కానీ దేవునితోటి నువ్వు పెట్టుకోవాలి. అతిసేపు ఆడకూడదు, గర్వపడకూడదు, పేదలను చూసి నువ్వు అసహించుకోకూడదు, నీ కింద వారిని చూసి నువ్వు ఏళన చేయకూడదు. అమ్మ అర్థమైందా? అర్థమైందా? మీకు వాక్యం అర్థమవుతుందా? కింద వారిని చూసి నువ్వు ఎంత మాత్రమో ఏళన చేయకూడదు అని దేవుడు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరిస్తే మనకి ఏమి జరుగుతుంది అని చూసుకుంటే యెషయా రాసిన గ్రంథం నుండి 45వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు తలుసుకుంటానంట భయంకరులను ఉంచుతాడు, మంచి వారిని ఉంచుతాడు, దేవుని ఎరిగిన ప్రజలను కూడా పరిపాలన చేయిస్తాడు. దేవుడు ఎవరో వాళ్ళకి తెలిసేలాగా చేస్తాడు. దేవుడు ఇక్కడ ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. అతని పక్షంలో జనులకు జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పుదను. అమ్మ రాజు నడికట్లను ఇప్పుతాడంట దేవుడు. బిగిసిపోయిన అంటే ఏంటంటే అతనికి జయించలేని పరిస్థితిలో ఉన్న అతనికి జయం కలిగేలాగా చేస్తాడు. అదే విధంగా రాజులు భయంకరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఏం చేస్తాడంటే చెయ్యి పట్టుకుని వాళ్ళని లేవనెత్తుతాడు దేవుడు. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదును. జయము, ఎక్కడికి వెళ్ళినా జయము. అమ్మ దావీదు ఎక్కడికి వెళ్ళినా ఏముంటుంది? జయము ఉంటుంది. అపజయం అంటే ఎప్పుడు ఎరగని వాడు దావీదు. అమ్మ దావీదు ఎక్కడికి వెళ్ళినా జయమే, అపజయం ఎప్పుడు ఎరగలేదు అతను. ఎప్పుడు వెళ్ళినా అతను ఈ దావీదు ఎప్పుడైనా ఎందుకు వెళ్తే దేవుణ్ణి ప్రార్థన చేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు అతను ఏం చేసేవాడు అంటే ప్రతిదీ దేవుని అడిగితే దేవుని యొక్క కార్యములు జరిగించేవాడు. కాబట్టి ఇక్కడ ఏం చేసినట్టు ద్వారంలో అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషుని గురించి సెలవిస్తున్నాడు. అక్కడ దావీదుని గురించి ఏ విధంగా దావీదుకి, అదే విధంగా రాజులకి. ఇక్కడ రాజు ఎవరంటే కోరెష్ రాజుని దేవుడు ఎన్నుకున్నాడు. ఇతను ఎవరంటే అన్యజనుడు, దేవుని ఎరిగిన ప్రజలు. కోరెష్ ద్వారా దేవుడు అనేకమైన కార్యములు జరిగించాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మెత్తగా ఉన్న మనకి అడ్డంకులుగా ఉన్న ఆటంకంగా ఉన్న పరిస్థితులన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? సరళం చేస్తాడు. అన్ని మనకి ఆటంకాలు కానీ అడ్డు లేకుండా ఏమీ లేకుండా దేవుడు మనకి సరళం చేస్తాడు. ఇత్తడి తలుపులను పగలగొట్టేదును. ఏ తలుపులమ్మా? ఇత్తడి తలుపులు ఎలాగుంటే నాకు తెలదు, మరి ఎప్పుడు చూడలేదు నేను. దాన్ని ఏం చేస్తానన్నాడు దేవుడు? అమ్మ ఏమన్నాడు? పగలగొట్టేస్తాడంటే ఇత్తడి తలుపులు. పూర్వం ఎక్కడ దాచేవారమ్మా? ఇత్తడి బిందుల్లో, రాగి బిందుల్లో దాచేవారు ధనాన్ని. ఎందుకంటే కింద భూమిలో తుప్పట్టకుండా చెదట్టకుండా ఏంటి అవన్నీ దాచేవారు. బంగారం, వెండి, ధనం, రాగి నాణాలు ఇవన్నీ దాయడం జరిగింది. తర్వాత ఇనప గడియలను విరగొట్టేదను. దేవుడు మాట అంటే ఏం గడియలమ్మా? దానికి అర్థం తెలుసు మీకు? అర్థం తెలుసా? అర్థం తెలుసు దానికి అర్థం జాగ్రత్తగా. ఏం గడియలు? ఇనుముని ఎవరైనా పగలగొట్టగలరా? ఎవరో పగలగొట్టలేదు. కాబట్టి ఇనప గడియలు అంటే ఏంటి? లాక్స్, తాళాలు. ఏంటి? గడలు అంటే ఏంటో మనం వేసుకుంటాం కదా. గడలు కూడా ఏం చేస్తాడండి?
మన ఎదుటిగా నిలబడదంట. తర్వాత పేరు బట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవానే నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను. అమ్మ, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏ ధనములో? ఏ ధనం అంటున్నాడు? అంధకార స్థలములో. ఎవడో దాచేస్తాడు, ఎక్కడెక్కడో దాచేస్తాడు. అమ్మ మాణిక్యం గారు, అర్థమవుతుందా? అంధకార స్థలం అంటే ఎవరికి కనపడే స్థలంలో దాచేసిన ధనం అంట దేవుడు మనకి అక్కడ వెళ్ళిలాగా చేసి అది మనకి ఇస్తాడంట. అర్థమైందా? తర్వాత నిధులు ఎక్కడ? అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో. రహస్యం అంటే ఇంకెవరికి తెలదు, ఎవరికి? నీకు నాకు తెలుసు అంతే. నేను చచ్చిపోయినా నువ్వు చచ్చిపోయావు, ఇంకెవరికి వెళ్తుంది? ఎవరికి తెలదు. అలాంటి రహస్య స్థలంలో కూడా తీసుకెళ్ళి మరుగైన ధనం నీకు ఇచ్చేదును. ఏ ధనం అమ్మా? మరుగైన అంటే దాచబడిన ధనం కూడా మనకే దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాట మనం వింటే దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి స్థలాల్లో తీసుకెళ్లి మనకే ఒక్కసారి మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరు చెప్తున్నాడు? యెహోవా దేవుడు మనకి చెప్పిన మాట. కాబట్టి పేరు పెట్టి పిలిచిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే మన దేవుడైన యెహోవా తండ్రి. ఆయన నీ పేరెట్టి పిలిచినప్పుడు నువ్వు ఆయనకి లోబడి ఉండంటే, అమ్మ గొర్రెలు కాపరి ఏం చేస్తున్నాడండి? అక్కడ ఉండి ఏం చేస్తున్నాడండి? గిటార్ వాయించుకున్నాడు, టెంక్ 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 అనేసి. ఎక్కడండి? ఫ్లూట్ వాయించున్నాడు. ఎక్కడ? అడవుల్లో ఉండి పాటలు పాడుకుంటున్నాడు, గొర్రెలు మేపుకుంటా. ఒక్కడుండి అడవుల్లో ఏం చేస్తాడండి? ఏంటండి? గిటార్ వాయించున్నాడు, సితార వాయించున్నాడు, తర్వాత ఏమో తంబూర వాయించున్నాడు. అన్ని తయారు చేస్తున్నాడు. తయారు చేసుకుంటా వాయిస్తుంటా, పాటలు రాస్తా, పాటలు పాడుతుంటా ఆ గొర్రెల్ని కాపలా కాస్తున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే 12 గోత్రానికి రాజు చేశాడు. అంటే అక్కడ పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తి వాడు నేనే అని చెప్తున్నాడు. కాబట్టి కీర్తన ఇంకో మాట చివరిగా మనం చెప్పుకుందాం. మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు మనం చదువుకుని ముందరకెళ్దాం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని గుళ్ళోకి వచ్చేస్తున్నాం, వాక్యం వినేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ 6 రోజులు దొల్లేస్తున్నాం, తినేస్తున్నాం, చూసేస్తున్నాం, వచ్చేస్తున్నాం. ఇదే మనది, నాతోటి సహా. అంటే మేము అంటలేదు, అందరికి వచ్చింటారు. ఏం చేస్తున్నాండి? గుళ్ళోకి వస్తున్నాం, తినేస్తున్నాం, పోతున్నాం, బయటికి వెళ్ళిపోతున్నాం, చక్కగా తినేస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ దేవుడి పని ఎవరో చేయడం లేదు. నేను చేస్తున్నాను గుండె మీద చేయట్టుకుని చెప్పండి, ఎవరో చేయడం లేదు. ఎవరన్నా సరే అనుకుంటున్నారు అంతే, నేను చాలా పనులు అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళిపోయి చేస్తున్నానని. అసలైన పనులు ఎవరో చేయడం లేదు. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడంలో గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుతున్నని సైన్యములకు అధిపతి యెహోవా సెలవియ్యగా. మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ మనం అంటున్నాం. ప్రభా ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తావు? ప్రభా నాకు దీవులను అనుగ్రహించండి, ఇలా చేయండి, ఇచ్చేయండి, ఇలా చేయండి అని చెప్తున్నాం. కానీ మన మార్గాలు వేరేగా ఉంటున్నాయి. దేవుని యొక్క మన అడిగింది అక్కడ చేస్తుంది ఒక విధంగా ఉండడం జరుగుతుంది. అందుకే మనకి దీవులు రావడం లేదు. ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, మీ పితరుల నాటి నుండి నా మాట కనుక మీరు మాకు దూరంగా ఉన్నారు కాబట్టి నేను కూడా మీకు దూరంగా ఉన్నాను అన్నప్పుడు దేవుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ అప్పుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? మనం దొంగలు అంటే మనందరం. ఎవరమ్మా? మనందరం దొంగవారం. నిజంగా దొంగలమే. దొంగలంటే దొంగలని కాదు. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి.
మీరు దొంగలు కాదు కానీ దొంగలే, కానీ కొన్ని విషయాల్లో దొంగతనం చేసేస్తున్నారు. దానికి అర్థం అది. అమ్మ అర్థమైందా? మాణిక్యమ్మ గారు అర్థమైందా? ఏంటండి, మీరు దొంగలు కాదు కానీ దొంగలే ఒక విషయంలో చెప్తుంటే, కానీ నా దగ్గర దొంగతనం చేస్తున్నారు. దేని విషయంలో మేము నీ వద్ద దొంగలెత్తుమని మీరు అందరూ ప్రభా మేము చాలా చక్కగా ఉంటున్నాం, నీ ఆజ్ఞలు పాటిస్తున్నాం, ఎవరి దగ్గర దొంగతనం చేయడం లేదు, మేము కష్టపడి పని చేస్తున్నాం, కష్టపడి అన్ని కొనుక్కుంటున్నాం, చక్కగా తెచ్చుకుని తింటున్నాం, ఇదేంటి మేము దొంగతనం చేస్తాం ఏంటి, ఎందుకు ప్రభా ఆ మాట అనేసో అంత మాట అన్నాం ఏంటి ప్రభా అని అడిగినప్పుడు, మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ దేని విషయంలో, అప్పుడు 10వ భాగంను ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. మీరు మొక్కుబళ్ళు మొక్కుతున్నారు కానీ నాకు చెల్లించలేదు, దశమ భాగం మీరు సంపాదించిన దాంట్లో దశమ భాగం నాకు తెచ్చి ఇవ్వడం లేదు, కాబట్టి మీరు అందరూ దొంగలే అని చెప్తున్నాడు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచును దొంగతనం చేయుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అది మనం పట్టుకున్న శాపం ఏంటమ్మా? దేవుడికి మనం ఇవ్వకపోవడమే మనకి తగిన శాపము. మనం ఏదేదో చేద్దాం అనుకుంటున్నాం, ఒక్కటి కూడా జరుగుతలేదు. అమ్మ నాకు పలానా జరిగినాయని ఒక్కడన్నా చేయొద్దండి. నేను దేవుని చేత ఆశీర్వదించబడ్డాను, నాకు అన్ని మేళ్ళే కానీ శాపాలు లేవు అన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఎవరన్నా ఎవరు ఎత్తరు, ఎందుకంటే దేవుణ్ణి ఇవ్వాల్సిన మనం దేవుడికి ఇవ్వడం లేదు. తర్వాత నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయో మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాంట్లను ఇప్పి పట్టజాలనంత విస్తారంగా దీవులను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలని, ఆకాశంలో మనని దేవతలను కలగజేసిన దేవుడు మనకి చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఓ పని చేయండి, మీ ఇంట్లో ఆహారం ఉండాలి, నాకు కూడా ఆహారం ఉండాలి దేవుని సన్నిధిలో. మీరేం చేస్తారంటే మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. ఏం తీసుకురామంటున్నాడు? దశమ భాగము తీసుకురామంటున్నాడు. మందిరపు నిధిలోకి అంటే దేవుని యొక్క గుళ్ళోకి ఏం తీసుకురాలమ్మా? దశమ భాగం అంటే ఏంటి? 10వ భాగం అంటే 10వ భాగం అంటే 10 భాగాలు అయ్యాలి. 10 భాగాలు అయ్యాలి. 100 రూపాయలు వచ్చిందంటే 10 భాగాలు అయ్యాలి, ఒక భాగం ఇచ్చేయాలి. అంటే 9 భాగాలు నువ్వు తీసుకోవాలి, ఒక భాగం దేవుడికి ఇవ్వాలి. అలాగే ఇస్తానంట. మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్ళు నిప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు. అమ్మ ఏంటమ్మా దీవెనలు? దీవెనలు అంటే ఏంటి? మన పిల్లలు దీవించబడతారు, మన పాడి పంటలు దీవించబడతాయి, అన్నీ దీవించబడతాయి. మనం ఇంట్లోకి వచ్చినప్పుడు దీవించబడతాం, ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతాం, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతాం. మనం చేస్తున్న ప్రతి పనిలో దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదం ఉంటది. తర్వాత కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇలా దశమ భాగం తీసుకురాకపోతే ఏం జరుగుతుంది అని చూస్తే 11వ వచనం మనం చదువుకుంటే, మీ పంటలను తినివేయి పురుగులను నేను గర్తించదును, మీ భూ పంటను నాశనం చెయ్యవు, నీ ద్రాక్షరసపు చెట్లు ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలాగ దేవుని సన్నిధికి మనం తీసుకొస్తే ఈ విధంగా దీవించబడతాం. లేకపోతే ఏం చేస్తాడంటే, మీ పంటను తినివేయి పురుగులను నేను ప్రోత్సహించేదను, రివర్స్ లో మీ పంట పొలమును నాశనము చేసేదను, మీ ద్రాక్ష చెట్లు అకాలపు ఫలములను రాల్చును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దానికి అర్థం మనం వేరేగా అర్థం చేసుకుంటే మనకు అటువంటి అర్థం వస్తుంది. కాబట్టి అంటే మనం చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కూడా దేవుడు మన దశమ భాగం మన యొద్ద నుండి తీసేసుకుంటున్నాడు, అంతే కదమ్మా, ఇండైరెక్ట్ గా. దానికి అర్థం అదే కదా. 11 ఏమంటున్నాడండి? మీ పంటలను తినివేయి పురుగులను. అంటే ఏంటి? మనం డబ్బులు దేవుడికి ఎత్తలేదు, దశమ భాగం ఏమైపోతే మనం ఏం చేస్తున్నాడు? పురుగులు రప్పిస్తున్నాడు. పురుగులు వస్తున్నాయి, వచ్చినప్పుడు అవి తినేస్తున్నాయి, మనకి రాకుండా మనం నష్టపోతున్నాం. ఎందుకు నష్టపోతున్నాం అంటే దేవుడికి మనం
ఇవ్వడం లేదు, ఆయన భాగం ఆయనకి ఇవ్వడం లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నట్టే నష్టపోతున్నాం అని చెప్పడం జరుగుతుంది. మీ భూమి పంటను నాశనము చెయ్యవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను అమ్మ ఏం చేస్తామా చక్కనైనా అమ్మ మామిడి పూత ఎలా పూసేద్దా చెప్పాలి. ఎలా చూడండి, ఇంకా మార్చి నెల అలాగ వచ్చేద్దా మామిడి పూత చెట్టు నుండి అలాగ ఉంటుందో పువ్వు వచ్చేద్దా అంతా వచ్చేద్దా. అమ్మమ్మ మనం ఏం చేస్తాం ఇంకా సంకలో కొట్టేసుకున్నాం అమ్మ బాబాయ్ మనం లెక్కలు వేసేస్తాం. ఏంటండి ఇది 4 లారీలు అయిపోతాయి, 5 లారీలు అయిపోతాయి అని వేసుకుంటాం. చక్కగా ఏమవుతుందండి, మబ్బేస్తుంది. మబ్బేసి ఏం చేస్తుంది, మబ్బు తర్వాత ఏమవుతుందండి, పోగ తర్వాత మంచు కురుతుంది. మంచు కురిసిందా పోగ రాలిపోద్ది. ఏంటమ్మా మంచు కూరకూడదు ఎప్పుడన్నా. మంచు కురిసిందా పోత మాడిపోద్ది. మాడిపోయింది అంటున్నా ఇంకా మనం ఎలాగైపోతామండి, ఇంకో ఒంట్లోనంతా రక్తం అంతా పోయి ఒకసారి నీరసం రావడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే అలాంటివి జరగవు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎక్కడో జరగచ్చేమో కానీ నీ పంటలో జరగదు, నీ భూఫలంలో నీ ఫలంలో దేవుడు దీవిస్తాడని చెప్తున్నాడు. నువ్వు ఏదైనా తోట వేసావు, మామిడి తోట వేసో, లేకపోతే జామ తోట వేసో, లేకపోతే కొబ్బరి తోట వేసో, ఇవన్నీ ఫలవంతంగా పండుతాయని చెప్తున్నాడు. లేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే పండవు. ఎందుకంటే నువ్వు నన్ను ఇచ్చి శోధించలేదు. వర్షం వస్తుందమ్మా, ఎక్కడి నుండి వర్షం వస్తుంది, పైనుండి వర్షం వస్తుంది. ఆపగలవా వర్షాన్ని చెప్పండి పాపం గారు, వర్షాన్ని ఆపగలరా? ఆపవచ్చు గొడిగేసి. ఆగదంట అయ్యో ఏంటి ఆపచ్చా గొడిగేసుకుని. ఏమమ్మా ప్రేమతమ్మ గారు గొడిగేసి ఎంత గాలికి గొడిగి ఎగిరిపోద్ది. కాబట్టి మనం ఆపలేము. అలాంటి అంటే దీవులు బాబా నాకు వద్దు బాబాయ్, నాకు వద్దు ప్రభా, నేను తట్టుకోలేను ఇన్ని దీవులు, నీ డబ్బు అంటే ఏం చేసుకున్నా అంటే సరే వచ్చేస్తుందంట మనకి. నాకు వద్దు మా తండ్రి, ఈ డబ్బులు నేను ఏం చేసుకోలేను అన్నా సరే మనకి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఎవరన్నారా? కోల్గేట్ పేస్ట్ తెలుసా? దండం పెట్టి దేవుడికి, వద్దు నాయన నాకు వద్దు డబ్బులు అన్నా సరే అతనికి వచ్చేసి అంట అలాగే డబ్బులు. ఇంకా తట్టుకోలేక ఏం చేశాడంటే దశమ భాగం ఏం తీసుకుని మిగతా భాగం దేవుడికి ఇచ్చిపోయాడు. అంటే 100 రూపాయలు ఇచ్చిందనుకో 90 రూపాయలు దేవుడికి వేసి 10 రూపాయలు తీసుకునేవాడు అంట. అయినా సరే ఇంకా వచ్చేస్తుందంట, ఇంకా వచ్చేసిదంట. దేవుడి దండం పెట్టుకోవడంట. బాబు వద్దు వద్దని. అది ఆకాశవాకిని లిప్పి పట్టజాలినంత విస్తారం అంటే అది. నువ్వెందుకు పొందుగులా పోతున్నావు? మాణిక్యమ్మ గారు నువ్వెందుకు పొందుగులా పోతున్నారు? పాపమ్మ గారు, లచ్చమ్మ ఇలాగ అంట ఇలా జోబులు చెయ్యాడు. పాస్టర్ గారు చెప్పారు, ఎట్టర్ మాస్టర్ చెప్పారు. ఏం చెప్పారు? ఇలాగంట 10 రూపాయలు వస్తే తప్పమని పక్క కొట్టి ఇవ్వరు అంట. తర్వాత ఏమో ఎంత, తర్వాత ఇలాగంటే 10 రూపాయల కోసం వస్తే దాన్ని తప్పకమని ఒక ఏళ్ళతోటి, తర్వాత రూపాయి కోసం వస్తే దాన్ని తప్పమని. అప్పుడు పావలాలు 10 రూపాయలు ఉండి ఇలా తీసిన వెంటనే ఏమొచ్చిందండి? 10 రూపాయలు 10 పైసలు ఏమొచ్చిందమ్మా? వచ్చింది. మళ్ళీ అందరూ చూస్తుంది లేదా అందులో వేసిన వెంటనే టాంగమని సౌండ్ వచ్చింది మాట. అంటే అమ్మ బాబా చాలా మళ్ళీ మరి దేవుడికి వినపడదు కదా, ఆ టంగమని సౌండ్ రావాలా. అది మనం ఎప్పుడైతే సందా దాంట్లో వేసామో ఆ సౌండ్ వస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది, గుడి గంట ఎక్కడ కడుతుంది పరలోకంలో. కొట్టిన అమ్మ సౌండ్ దేవుడు ఏమని చేస్తాడంటే చెబిట్ట అబ్బా ఎవరమ్మా వేసారని చూస్తే ఇలా చూసినట్లే ఎవరు వేసారమ్మా? దానమ్మ. ఎవరమ్మా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దీవుళ్ళు అక్కడ నుండి పంపించేస్తున్నారు. ఇది మనం చేస్తున్నాం. ఎక్కడ మన తప్పు ఎక్కడ ఉందమ్మా? మన దశమ భాగం ఎక్కడ ఎత్తున్నాం? అమ్మ ఎవరేమనుకోకండి, మీకోసం చెప్తలేదు, మామూలుగా జరుగుతున్నాయి గురించి. మనం దశమ భాగాలు కరెక్ట్గా నెల ఉన్నప్పుడు దశమ భాగం ఎవరికి ఇచ్చేస్తున్నాం? అది ఎవరు చెప్పారేమో చాలా చక్కగా చెప్పారు. ఎవరో వెరీ గుడ్, దేవుడు నేను దీవించి ఆశీర్వదించింది కాక హాస్పిటల్కి ఇస్తున్నాం. కరెక్ట్, డాక్టర్ గారికి ఇచ్చేస్తున్నాం, లేకపోతే డాక్టర్ అమ్మ గారికి దశమ భాగం ఇచ్చేస్తున్నాం. ఇస్తున్నాం లేదా దశమ భాగం? ఇస్తున్నాం దశమ భాగం ఇచ్చేస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం?
డాక్టర్ గారికి ఇస్తున్నాం, డాక్టర్ అమ్మ గారికి ఇవ్వకపోతే ఏమవుతుంది? మనం పరదేశంలోని పాట పాడేస్తారు పాటర్ గారు. ఏంటండి? పరదేశులము ప్రియులారా మన పురమీది కాదు ఇప్పుడు అనేసి పాట పాడేస్తారు. అమ్మ వెళ్ళిపో అమ్మా అనేసి. ఆ డాక్టర్ గారికి ఇవ్వడానికన్నా మనం ఇష్టపడుతున్నాం, కానీ దేవుడికి ఇవ్వడానికి మనం ఎంత మాత్రమో ఇష్టపడడం లేదు. ఎందుకంటే దేవుడు చూడని వాడు, వినని వాడు. మనం చూసేది ఎవరో డాక్టర్ గారు. అమ్మ చూస్తే ఎవరు చూస్తారమ్మా? నాడెట్టుని చూసుకోలేరు. దేవుడు చూస్తాడా? దేవుడు ఇదట్టి దేని గుండె పరీక్షించేవాడు ఎవరండి? చెవిలో పెట్టుకుని డాక్టర్ గారు. కాబట్టి ఇహలోకమైన డాక్టర్ గారికి మన ఇష్టం, కానీ చేతులు ఎంతమైన పరలోకమైన డాక్టర్ గారికి మనం ఎంత మాత్రం ఇవ్వలేము. ఎందుకంటే ఆయన ఇచ్చేస్తే మనం ఎలా బతుకుతాం? అప్పు చేసన్నా సరే డాక్టర్ గారికి ఇస్తాం, కానీ దేవుడికి మాత్రం మన చేతులు రావు. నేను చూస్తున్నాను, ఎవరన్నా మొన్న అందరూ దీవించేసాడు. పూర్వం అంట తినడానికి తిండి ఉండేది కాదు. అందరూ ఎక్కడికి వచ్చారేమో గుళ్ళోకి వచ్చేవారు అందరూ. ఇప్పుడు తినడానికే తిండి ఉంది, చూడడానికే టీవీ ఉంది. ఏంటమ్మా మళ్ళీ చెప్పండి సామెత? తినడానికే తిండి ఉంది, చూడడానికే టీవీ ఉంది. కాబట్టి మనం ఎక్కడ రావాల్సిన లేదు? దేవుని గుళ్ళోకి ఎంత మాత్రం రావాల్సిన లేదు. కొంతమంది కొత్త కలదళ్ళు వేయించుకుంటున్నారు, ఎందుకంటే సీరియల్ సరిగ్గా కనపడతలేదని వేయించుకుంటున్నారు కొత్త కలదళ్ళు. కొంతమంది చిన్న చిన్న టీవీలు తీసి పెద్ద టీవీలు ఆడుతున్నారు. నేను మొన్న చూసి ఎంత టీవీ ఉంది, తెర మీద వేసినట్టు. ఎందుకంటే చిన్న టీవీలో కనపడతలేదు. 50,000 1,00,000 ఎట్టి కొనేస్తున్నారు టీవీలు, పెద్ద పెద్ద టీవీలు. ఎవరో అమ్మే ఎవరు కొంటున్నారమ్మా? క్రైస్తవులు. కొనుక్కోండి, పర్వాలేదు, తప్పులేదు. కానీ చూడండి, పర్వాలేదు, తప్పులేదు. కానీ దేవుడి సన్నిధి రాండి. దేవుని సన్నిధి రాకుండా చూసేస్తే ఎలాగా? 6 దినాలు కష్టపడమన్నాడు. చూడండి, 6 దినాలు కష్టపడి 7 దినాలు మాత్రం దేవుడి సన్నిధిలో రాండి. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి మీరు చూసిన దాన్ని బట్టే మీకు ప్రతిఫలం ఇస్తాడు. కొంతమంది తాగలేక తాగుతున్నారు. ఏం పోతున్నామా? మనం ప్రార్థన చేస్తలేదు. పాపం గారు మనం ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. ఏమని? ప్రభా యేసయ్యా, మా వాళ్ళు విశ్వాసులు తాగలేక తాగుతున్నారు ప్రభా, కిడ్నీలు కాపాడండి, వాళ్ళ కిడ్నీలు పాడైపోతున్నాయి అని మనం ప్రార్థన చేయాలంట. దేవుడు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? దేవుడు చక్కనైన ఆరోగ్యాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన వంతు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. దేవునికి ఇవ్వాల్సిన మనం దేవుడికి ఇచ్చేస్తే అమ్మ ఎవరికే ఏదో నాకు ఇచ్చినట్టు బాధపడిపోతే ఇక్కడ ఏమన్నానండి అమ్మ? ఏమన్నా సొనుక్కోకుండా ఇవ్వాలని చెప్పాం కదా. ఎలాగివ్వాలి? సొనుక్కోకుండా దేవునికి ఇవ్వాలనేసి ఇక్కడ చెప్పడము జరిగింది. ఏ కొలతతోటి నువ్వు ఇస్తావో ఆ కొలతతోటి నీకు కొలబడుతుంది అనేసి లోకసువార్త 6:38 రాసి ఉంది. కాబట్టి నువ్వే తలంతో నీ దేవుడికి ఇస్తున్నావు, అదే తలంతో నీకు దేవుడు ఇస్తాడు. అర్థమైందమ్మా? నువ్వు సమృద్ధిగా దేవునికి ఇవ్వాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:7 చెప్తున్నాడు. సనుకోకుండా ఇవ్వాలి, విసుకోకుండా దేవునికి ఇవ్వాలనేసి చెప్పడం జరుగుతుంది. నువ్వు ధర్మం అందరికీ చెయ్యాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 కూడా చదవండి ఒకసారి. ఏం చెప్పాడు ఇక్కడ చూద్దాం. మన ప్రభువు అయిన కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. రాజభోగాలన్నీ విడిచిపెట్టేసి నిత్యము వేల దూతలతో కొనియాడబడుతున్న దేవుడని యెహోవా, దేవుడని యేసయ్య ఆ మహిమని విడిచిపెట్టి ఇహలోకానికి ప్రయాణమై వచ్చి తల్లి అయిన మరియా కడుపులో ఆయన పెరుగుచు 9 నెలల్లో 10 నెలల్లో బయటకు వచ్చి ఈ లోకాన్ని రక్షించాడు.
వచ్చేసి అక్కడ సింహాసనం కాలు మీద కాలు వేసుకున్నాడా? యేసుప్రభు గారు ఎప్పుడైనా కాలు మీద కాలు వేసుకున్నాడా? ఆయన చాలా వేదనలు పడ్డాడు, బాధలు పడ్డాడు. దరిద్రుడు ఆయను. ఎక్కడ? తండ్రి ఎవరండి? వడ్రంగి మేత్రి. ఆ వడ్రంగి మేత్రిలో చిత్రు పడుతుంటే ఈయన కూడా చిత్రు పట్టేవాడు. స్టూల్ తయారు చేస్తా స్టూల్ తయారు చేసేవాడు, మంచాలు తయారు చేస్తా మంచాలు తయారు చేసేవాడు. ఆయనకి ఎందుకండి అంత బాధలో యేసుప్రభు గారికి? ఎందుకమ్మా బాధలో? మన కోసం అంట దరిద్రుడైపోయి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనం రక్షించడానికి. మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక మనం అందరం నరకలోకంకి వెళ్ళిపోతున్న వారిని మనందరినీ రక్షించి మన కోసము ఆయన కలవరి సిలువపై బలియాగము అవడం జరిగింది. కాబట్టి ఓ నేస్తమా, ప్రియ నేస్తమా, యేసుక్రీస్తు అంటే ఒక మానవుడు అనుకున్నావా? ఒక మానవుడు కాదు. దేవుడు ఈ లోకంలో రావాలంటే ఆయనకి ఒక శరీరం కావాలి. దేవుడు ఆత్మస్వరూపి, అగ్ని అయిన దేవుడు. ఎంత అగ్ని అయిన దేవుడైనా, ఎంత ఆత్మస్వరూపి అయినా ఆయనకి ఏం కావాలి? శరీరం కావాలి. కాబట్టి ఆయన శరీరం దాల్చుకుని ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఈ లోకంలోకి వచ్చి తన క్రియలు, తన యొక్క మార్గాలు తెలుపడం జరిగింది, గద్దించడం జరిగింది. గద్దించడం లేదా? అందరినీ గద్దించాడు. కొంతమంది తిట్టాడు దేవుడు. ఏమని? వేషధారులారని తిట్టాడు దేవుడు. కోపం వచ్చేసింది ఆయన. అసలు ప్రేమమేడు, కరుణమేడు. కానీ ఆయన కూడా మానవుడు రూపంలో వచ్చాడు కాబట్టి ఆయన కూడా కోపం వచ్చింది. అది ప్రేమతో కూడిన కోపమే, కానీ అది అసూయ ద్వేషంతో కూడిన కోపం కాదు. అది ఏంటంటే మారాలని, మార్పు చెందాలనేసి దేవుడు ఏమన్నాడండి? వేషధారులారా అని తిట్టాడు. తర్వాత అంటే సున్నం కొట్టిన సమాధులను ఎలాగున్నారండి? మానవులందరూ సున్నం కొట్టిన సమాధులా ఉన్నారు. పైకేమో నీటి మందులుగా మంచి మంచి డ్రెస్సులు వేసుకుని ఉన్నారు. లోపల అంత కల్మషంతో నిండిపోయిన వారి కింద ఉన్నారు. సర్ప సంతానం అన్నాడు దేవుడు. అన్నాడా? అతను అన్నాడు. యోహానిచ్చి బాప్తిజం ఇచ్చి యోహాను కూడా అన్నాడు సర్ప సంతానమా అన్నాడు. సర్పం అంటే ఎవరండి? సాతానుకు సంబంధించిన వారులారా. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క మాటలు మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో? అంత బుద్ధి లేకుండా ఉన్నారా? వివేచన జ్ఞానం లేకుండా ఉన్నారా? తెలివి లేకుండా ఉన్నారా? అవివేకులారా, మంద బుద్ధి గలవారులారా అనేసి దేవుడు అనేక మార్లు గద్దించడం జరిగింది. మనం ఎలాగ ఉండాలంటే దేవుని పోలికనుగా చెప్పిన మనము ఉండాలనేసి ప్రభుపేట మిమ్మల్ని మనం చేయడం జరుగుతుంది. కాబట్టి మనము దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చేయండి. ఎత్తే ఇవ్వండి, లేక మానేయండి. బలవంతం లేదు, కానీ చెప్పడం నా ధర్మం. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.